అక్కడిదక్కడ వదిలేయడమే లేదు, సమాధానం చెప్పాల్సింది చెప్పేయి, వదిలేయి. చెప్పాక కూడా మళ్ళీ చర్చిస్తాం, చెప్పకుండా ఇంకా చర్చిస్తాం, చివరికి బీపీ పెరిగింది. ఇదంతా పెరగడానికి ఆలోచన కారణమవుతుంది. చాలా వ్యాధులకి, మధుమేహం సహా, రక్తపోటు సహా, చాలా క్యాన్సర్ సహా చాలా వ్యాధులకి వైద్యులు చెబుతున్న ప్రధాన కారణం ఆందోళన. గమనించండి, శారీరకం కాదు ఆందోళన, మానసికం. ఆందోళన ఎప్పుడూ రెండు కారణాల వల్లే ఉంటుంది. ఒకటి గతాన్ని గురించి ఆలోచించడం, లేదా రెండు భవిష్యత్తు గురించి భయపడటం. ఈ రెండూ లేకపోతే నీకు ఆందోళన ఉండదు. అదే శివతం. అందుకని ప్రారంభించేటప్పుడు ఏదైనా గృహాన్ని గురించిన శంక వచ్చినా, ఇటువంటిది ఎప్పుడు వచ్చినా ఒక్కటే నేను చేసే మీకు చెబుతున్న మొహమాటలుగా, శంకలు పెట్టుకోకండి. శంకని మొత్తం నాశనం చేసే మహానుభావుడే శంకరుడు. ఆయన ప్రార్థించండి. వెంటనే మన పూజా మందిరంలోకి వెళ్ళిపోవడం. శివో నామరూపాభ్యం, తన పేరు చేత రూపం చేత కూడా మంగళప్రదుడైన శివుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను.